నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న ఎన్డీఏ కూటమి నాయకులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో మెరిసిన ప్రభుత్వ భవనాలు, ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసిన అధికారులు. తుడా భవనానికి డాక్టర్ వైఎస్ఆర్ భవన్ పేరు తొలగించి డాక్టర్ ఎన్టీఆర్ భవన్గా పేరు మార్చిన తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు గంగమ్మ గుడిలో టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా అరికట్టాలి, పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరులో ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా బలపడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరు కావడంపై శ్రీకాళహస్తిలోని బీజేపీ శ్రేణులు తమ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ ప్రభుత్వం యొక్క ఎజెండా ఆంధ్రప్రదేశ్లో రెపరెపలాడుతోందని, రానున్న రోజుల్లో బీజేపీ మరింత బలోపేతమై ఆంధ్రప్రదేశ్లో తమ సత్తాను చాటుతుందని తెలియజేశారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులకు వారు అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెపరెపలాడుతుంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులందరూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు పలువురు ఈరోజు ప్రమాణ స్వీకారం అత్యంత సంతోషంగా జరుపుకున్న ఈ తరుణం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయినందువల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా రెపరెపలాడుతుంది. రానున్న కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా అద్భుతమైన ఘనమైన విజయాలను సాధిస్తుందనేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి పట్టణం తరఫున ఇక్కడ సంబరాల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు యావత్ భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ యొక్క సంతోషంగా ఈ యొక్క భవనాలు ప్రజలందరూ ఆశీర్వాదంతో సంబరాలు జరుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రజలందరి విశ్వాసం ఈరోజు భారతదేశాన్ని ఒక సూపర్ పవర్గా నరేంద్ర మోడీ, అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి బలపరుస్తుందనే ఉద్దేశంతో ప్రజలందరూ ఊకుమ్మడిగా వచ్చి కనీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క ఓట్లు వేయడం జరిగింది. వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు పట్టాభిషిక్తులవుతున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, వీరు ఆశీర్వదించడానికి వచ్చిన నరేంద్ర మోడీ గారికి, పురంధరేశ్వరి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేమందరం సంతోషంతో శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలిసిన దేవేరి శ్రీ జ్ఞానప్రసూనంబ అమ్మవారిని మంగళవారం రాత్రి అమెరికా వాసులు అందించిన అలంకరణ వస్తువులతో అలంకరించారు. పంచభూతలింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభువుగా వెలిసిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహిస్తున్న పలు పథకాలకు భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడ్డ ఐకా రవి, గాయత్రి దంపతులు అమ్మవారికి మొక్కు తీర్చుకోవడం కోసం 5 నెలల క్రితం ముత్యాలు పొదిగిన చీర, కిరీటం, కవచం, వడ్డాణం, హస్తం, పాదాలు తయారు చేయించి అందించారు. దానిని సీనియర్ వేద పండితులు చంద్రశేఖర స్వామి దంపతుల ద్వారా ఆలయానికి అందించారు. 5 నెలల క్రితం ఆలయానికి అందించిన విరాళాన్ని తాము వచ్చినప్పుడు అలంకరించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం వారు రాగా అలంకరింపజేశారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తికి చెందిన దంపతులు అమెరికాలో స్థిరపడ్డారని, వారిని అభ్యర్థించగా వారు విలువైన కానుకలను అందించారన్నారు. వాటిని మంగళవారం అమ్మవారికి అలంకరించామని తెలియజేశారు. అమెరికా వాసుల కానుకలను అమ్మవారిని ముస్తాబు చేయగా చూడడానికి 1000 కళ్ళైనా చాలా ఉన్నట్లుగా ఉందని తెలిపారు. అమ్మవారికి కోట్ల రూపాయల విలువైన వజ్ర కిరీటాలు, చీర, హస్తాలు ఉన్నాయి. శుక్రవారం, మంగళవారాల్లో వాటితో ముస్తాబు చేస్తున్నారు. దీంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, కాణిపాకం మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఏఈఓ సతీష్ మాలిక్, దేవస్థానం అభిషేక గురుకుల్ సాధని రాజేష్ గురుకుల్, స్థానికులు సురేష్ గురుకుల్, దాతల కుటుంబ సభ్యులు శ్రీకాంత్, శ్రీధర్, రవి, దేవస్థానానికి చెందిన సుదర్శన్ రెడ్డి, కామేశ్వరరావు, కంఠా ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వాదిరాజమఠం విశ్వభాలభ తీర్థులు, కన్నడ సినీ నటులు రక్షిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, తెలంగాణ ఎమ్మెల్యే మురళీ నాయక్, ప్రముఖ సినీ కథానాయకి ఐశ్వర్య రాజేష్, వర్ధమాన నటి శ్రీలక్ష్మిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవికి అంజూరు తారక శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను దేవస్థానం చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ఆలయ ఈవో నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ తాను పాలక మండలి చైర్మన్గా పదవీ స్వీకారం చేపట్టినప్పటి నుంచి 3 పర్యాయాలు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. బంగారు చీర మాత్రమే ఉన్న జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి ముత్యాల చీరను దాతల చేతుల మీదుగా తమ పాలక మండలి సమయంలో అందజేశామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలోని స్వామి అమ్మవార్లకు ఇంత సేవ చేయడం ఆ దేవదేవుడు తనకిచ్చిన పూర్వజన్మ సుకృతమంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన కొన్ని ఆలయాల్లో కుంభాభిషేకాలు ఉన్నాయని వాటిని నూతనంగా వస్తున్న పాలక మండలి పూర్తి చేయాల్సిందిగా వారిని అభ్యర్థించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమను రాజీనామా చేయమని చెప్పకపోవడంపై హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికయ్యే పాలక మండలి దేవస్థానం అభివృద్ధిపై కృషి చేయాలని వారు కోరారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రంలో 2022 మార్చి 1వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా సభ్యులుగా మాకందరికి కూడా గౌరవ శాసనసభ్యులు ఆనాటి శాసనసభ్యులు బిఎం మోసరెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. ఆ 2 సంవత్సరాలే కాకుండా తిరిగి మళ్ళా కూడా మార్చి 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినానే తిరిగి మళ్ళా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా 2వసారి అవకాశం రావడం. అరుదైన అవకాశం శ్రీకాళహస్తిలో భగవంతుడు మాకు ఇచ్చిన అరుదైన అవకాశం ఏంటంటే 3 సంవత్సరాలు కంటిన్యూగా మహాశివరాత్రి జరిపిన ట్రస్ట్ బోర్డు ఎవరు లేరు. కంటిన్యూగా 3 సంవత్సరాలు 3 మహాశివరాత్రులు జరిపిన ట్రస్ట్ బోర్డు ఎవరు లేదు. అటువంటి అరుదైన ఆ విధంగా జాయింట్ చేయకుండా ఈ యొక్క సమయం పాటించిన దానికి ముఖ్యంగా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ఎంచేతంటే ముఖ్యమైన నాయకులు ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయిన వాళ్ళు పార్టీ నాయకులు ఎవరు మాట్లాడాల, ఒకరిద్దరు కొంత న్యూసెన్స్ చేసినారు, అది ఈశ్వరుడికి వదిలిపెడతాం మనం. ఎంచేతంటే అన్నీ కూడా ప్రతి అంశము అనుక్షణం మనం ప్రతి కదలిక కూడా ప్రతి శ్వాస కూడా పరమేశ్వరుడే. ఆ విధంగా నమ్మినాం కాబట్టి రాబోయే ట్రస్ట్ బోర్డుకి హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా నిరంతరం జరిపి శ్రీకాళహస్తిని మరింత ఆధ్యాత్మిక శోభలోకి తీసుకుపోతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటూ ఆ తల్లి జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరుడు ఇంతకాలం మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు వారి పాదాలకు నమస్కరించుకుంటూ ఓం నమః శివాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విషయంలో జగన్ పెద్ద తప్పు చేశాడని ఆరోపించారు. చెవిరెడ్డి సహాయంతో ఇంటి వద్దే శ్రీవారి ఆలయాన్ని రీక్రియేట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తిరుమలకు జంటగా రావాలే కానీ ఇలా చేయడం చాలా పాపమన్నారు. ఆ పాపానికి తగినట్టుగానే జగన్కు ప్రతిపక్ష హోదా దేవుడు కల్పించలేదన్నారు. మళ్లీ రాష్ట్రం చంద్రబాబు పాలనలో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాడు. అది కాకుండా ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా పెద్ద తప్పు చేశాడు. తను కానీ తన భార్య కానీ
వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి రాకుండా ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాయంతో రీక్రియేట్ చేశారు ఎక్కడ తాడేపల్లిలో. అది పెద్ద పాపము. దానికి పనిష్మెంట్గా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు భగవంతుడు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ ముందుకు పోతుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలందరూ ఆ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయా మండలాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలు వీక్షించే విధంగా కార్యాచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం పాఠశాల మరియు ఎన్టీఆర్ పార్కు వద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు తిలకించే విధంగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు కార్యాచరణ చేపట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి అలాగే వారి తల్లి బొజ్జల బృందమ్మతో పాటు ప్రజలు, తెలుగుదేశం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆనందోత్సాహాలతో ప్రజలు తిలకించారు. బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ నేడు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకార మహోత్సవం తమ గ్రామంలో తిలకించడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులకు వారు అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దశదిశలా వ్యాప్తి చెంది భారతదేశంలోని అత్యంత అభివృద్ధి అయిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఇక తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విధంగా కార్యాచరణ చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు మాట్లాడుతూ తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం ఆనందం కలిగించిందని తెలియజేశారు. ఇచ్చిన వాగ్దానాలను త్వరలోనే పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేపడతారని తెలియజేశారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మంచి దినం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు 4వ ప్రమాణం స్వీకారం చేశారు. ఎట్టయితే తెలంగాణ హైదరాబాద్ చూసి గర్వపడుతున్నారో అట్టే మనం కూడా ఫ్యూచర్ అమరావతి చూసి అట్టే గర్వపడుతున్నాం. బాబు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మంచి కంపెనీస్ వస్తాయి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఖచ్చితంగా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ఈ 5 years లోపల ఇండియాలోనే టాప్ నంబర్ 1 స్టేట్గా మళ్ళా తీసుకొస్తారు బాబు గారు అని నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కృషించారు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఈరోజు 5 ఏళ్ళు కష్టం ఫలితం ఈరోజు ప్రమాణ స్వీకారం ద్వారా బయటకు వచ్చింది. అందుకే లక్షలాది మంది విజయవాడకి వెళ్ళి ప్రమాణ స్వీకారంలో పార్టిసిపేట్ చేశారు. పోయిన ప్రతి ఒక్కరికి, కష్టపడిన ప్రతి ఒక్కరి కార్యకర్తలకు కానీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కానీ అందరికీ నమస్కారం. వచ్చాడు మాకన్నీ మంచిగా చేస్తారు, మంచిగా చేస్తారు, మాకు అన్ని పని చేస్తారు. అందరూ వేసినాము, అందరూ మా పిల్లకాయలు కూడా చేస్తారు. చూసేదానికి బాగా ఏం చెప్తారు చూడాలి. నేను చంద్రబాబు నాయుడు చూసినాను, బాగానే చెప్తున్నారని, బాగానే చేస్తున్నారు. ఫ్రీ బస్సులు అన్నారు, పింఛన్ ఇస్తున్నారు కదా, ఇవన్నీ మంచి పనులు చేస్తున్నాం కదా. పిల్లకాయలు కూడా మా పిల్లకాయలు ఇద్దరు పిల్లకాయలు కూడా తింటుంటారు దగ్గర పిల్లలు సన్మని వచ్చినాను. మా బాబు గారి మీటింగ్కి వచ్చినాను, నేను చూసినాను, సంతోషంగా ఉంటాను. నాకు నిండా హ్యాపీగా ఉండాలి. ఆయన చెప్పినట్టు చేస్తాడని మాకు నమ్మకంగా ఉండాలి. మాకు ఆయన చెప్పిన విధాలన్నీ బాగుంటాయి. ఆయన చెప్తామని చెప్పినాడు కదా. ఇంతరాని 3 గ్యాసులు ఇస్తామన్నాడు, లేడీస్కి వచ్చి 1500 వేస్తామన్నాడు, కాలేజ్ ఫీజు వేస్తామన్నాడు, ఉండే కొన్ని ఫ్రీ బస్ వేస్తామన్నాడు లేడీస్కి. ఇంతకుమించి ఏం కావాలా మాకు చెప్పు. ప్రజలకు ఎంతో మేలు చేస్తామన్నాడు. అవన్నీ చెయ్యాలని నా విన్నపం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి పెద్దకాపు లేఅవుట్లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ యాదవ్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు నియంత పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే రాష్ట్రాన్ని బాగు చేయగలరనే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు మూకుమ్మడిగా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని వివరించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కూటమికి మద్దతు తెలియజేశారని, వారి కోరికలను తీరుస్తూ చంద్రబాబు సైతం ఉద్యోగాలను భర్తీ చేసి పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హేమంత్ యాదవ్, కంకణాల రజనీకాంత్, శరత్ చౌదరి, దినేష్ చౌదరి, బాలు, మధు తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా
మనము భారతదేశంలో ఉన్నామా లేమా అనేది ప్రజలకే తెలుసు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా స్వతంత్రం ఏ విధంగా వస్తే మనం సంతోషంగా ఉంటామో ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు అనే మా నాయకుడి ద్వారా ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు మేమంతా కూడా పాలాభిషేకాలు టపాసులతో ఒక దీపావళిలాగా మేము పండగ చేసుకుంటున్నాము. దీనికంతా కారణమైన ఏపీ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలుగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మరి ముఖ్యంగా పోలీసు పార్థసారథి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక నుంచి మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాలభైరవ పల్లకీ సేవ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, విభూతి, చందనం, కుంకుమ, నారికేళ్ల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు అలాగే పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయలమాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా, అలాగే ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ నామస్మరణలతో మార్మురోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో తిరుపతిలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మ తల్లి, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే సందర్భంగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఆయనకి ఈ రాష్ట్రాన్ని సంతోషంగా పరిపాలించాలి, ఆయనకి గంగమ్మ తల్లి అండలు ఉండాలి, ఆయనకి ఆయన మంత్రివర్గానికి కూటమి అందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలి. ఈ రాష్ట్రం 5 ఏళ్లలో గత ప్రభుత్వం నాశనం చేసేశారు, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని అన్నీ కూడా తిరిగి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అది ఒక కూటమికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడికే సాధ్యం. అందుకోలే 144 సీట్లు ఇచ్చిన ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలి, అందరం కూడా సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడికి తగిన గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఇవ్వాలి. అతను ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని గంగమ్మ తల్లికి రోజు టెంకాయలు కొట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు 2024 ఎన్నికల తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్న ఒక్క పదవి కోసం ఈ 5 సంవత్సరాలు ఎంతగా ఎదురు చూశారో ఆ శుభతరుణం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తూ ఈ ఉమ్మడి కూటమికి 164 సీట్లు ఇవ్వడం పట్ల రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోని తెలుగు వారందరూ కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసానికి అనుగుణంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తమ మొదటి సంతకాన్ని కూడా ఈరోజు పెట్టబోతున్నారు. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యారు, ఏది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద, దాన్ని కూడా
రద్దు చేయడం పట్ల రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సంతోషాన్ని తెలియజేస్తున్నారని తెలియజేస్తున్నాం. రాష్ట్రం 40 సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ అనేది శిథిలావస్థకు చేరిపోయింది. శిథిలావస్థకు చేరినటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళా పునర్నిర్మాణం చేసుకుంటూ రాజధాని కట్టుకోవాలి, పోలవరం నిర్మించుకోవాలి, అదేవిధంగా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చుకోవాలి. దాంతోపాటు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అప్పులన్నీ కూడా తీర్చుకోవాలా, రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా. ఇవన్నీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే మోడీ గారి సహకారం కావాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానం అయినటువంటి గంగమ్మ తల్లి ఆశీస్సులు, అదేవిధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా చంద్రబాబు గారికి కల్పించి ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రధాన పాత్ర పోషించేదానికి వాళ్ళకి ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కల్పించాలని చెప్పి కూడా ఈరోజు మొక్కులు తీర్చుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ 5 సంవత్సరాలలో పడిన బాధలు, బందీలన్నీ కూడా వదిలేసి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కూడా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళలైతేనేమి, యువతనైతేనేమి, పెద్దలైతేనేమి అందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం కూడా జరుగుతోంది. ఈరోజు తిరుపతి తాతయ్య గుంటలో మన గంగమ్మ తల్లిని దర్శించుకొని ఇప్పుడు చేపట్టుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముచ్చటగా కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మన పెద్దలు గౌరవనీయులు మన పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా కూడా ఎన్నుకోవడం, ఈ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎంలు కూడా మంచి పరిపాలన అందిస్తారనే భావంతో ఎప్పుడు లేని కని విని ఎరగని రీతిలో 164 సీట్లు రావడం చరిత్రలో సృష్టించడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భం కూడా మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే 6 గ్యారెంటీల పైన ఈరోజు సంతకాలు పెడుతున్నారు. యువతకైతేనేమి, మహిళలకైతేనేమి, మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, అన్ని మీద కూడా చూస్తూ ఉంటే చాలా ఇది ఇంకా రాబోయే రోజుల్లో చిరస్థాయిగా ఈ యొక్క కూటమి కొనసాగుతుందనేసి కూడా ఈ సందర్భంగా కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేపట్టబోయే పదవి బాధ్యతలు 24 మంది మినిస్టర్లు అందరూ కూడా ప్రజల్ని ఉద్దేశించుకొని, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, యువతను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మంచి చేయాలా, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ గంగమ్మ తల్లిని వేడుకొని ఈ సభాముఖంగా ఇక్కడికి అందరికి కూడా విచ్చేసి మేము అందరూ కూడా చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరిపల్లి ఐటీ పార్క్ వేదికగా బుధవారం ఉదయం 11:27 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరంజీవి, రజనీకాంత్ తదితరుల ప్రముఖుల సమక్షంలో అశేషాభిమానుల నడుమ నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం కేబినెట్ మంత్రులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్లతో పాటు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం, ప్రజల కోసం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం. చంద్రబాబు గారి విజయం, వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు. స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతూ It gives us great pleasure to welcome Talaiva superstar Rajnikant Garu and Lata Rajnikant Garu to Andhra Pradesh for this momentous occasion. పద్మ విభూషణులు ఆ రోజు మనం అంతా చూసాం. పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు, కానీ
నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నీలు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ పట్ల పోరాటం ఒక యుద్ధంగా అందరం ఒక సంకల్పంతో పనిచేయాలని శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం చిత్తూరు గాంధీ సర్కిల్లో జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఓంకార్ రావుతో కలిసి అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించడం జరిగిందని, కేవలం ర్యాలీతోనే బాల కార్మికుల నిర్మూలన జరుగుతుందని అనుకోవడం సరికాదని, బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ పట్ల పోరాటం ఒక యుద్ధంగా అందరం ఒక సంకల్పంతో పనిచేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందన్నారు. జిల్లాలో 100కు 100% బాల కార్మికులు లేకుండా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్ట వ్యతిరేకమన్నారు. పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో ఉంటే వారిని గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. పిల్లలను బాల కార్మికులుగా పనిలో పెట్టుకుంటే చట్ట వ్యతిరేకమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 14 సంవత్సరాలలోపు పిల్లలు బడి మానివేయకుండా చూడాలని, పిల్లలు పనిలో కాదు బడిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా ఇన్ఛార్జి అధికారి కె ఓంకార్రావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ మరియు కార్మిక శాఖ కమిషనర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు బాల కార్మిక వ్యతిరేక మాసం స్పెషల్ డ్రైవ్ జరుపుకోవడం జరుగుతోందన్నారు. ఎవరైనా ఈ వ్యవస్థను ప్రోత్సహించిన వారికి జరిమానా అలాగే జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీని జిల్లా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చి వీధి, పొన్నెమ్మగుడి వీధి, పాత బస్టాండ్ ద్వారా గాంధీ విగ్రహం చేరుకుంది. ఈ ర్యాలీలో బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి, పిల్లల చదువుతోనే వారి అభివృద్ధికి బాటలు, పిల్లలను పనిలో పెట్టుకుంటే నేరం, అందరూ పిల్లలను చదివించాలనే నినాదాలు చేస్తూ ర్యాలీలో కొనసాగారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి జగదీష్ బాబు, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ నాగమణి, పిల్లల సంరక్షణ అధికారి శివకుమార్, డిఈఓ ఆఫీస్ నుండి అజయ్ కుమార్ రెడ్డి, రోప్ స్వచ్ఛంద సంస్థ నుండి ధనశేఖర్, అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులు, పారాలీగల్ వాలంటీర్లు, అలాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిర్మూలన బాలకార్మిక నిర్మూలన మనం ఈరోజు ర్యాలీ లాంచ్ చేశాము. మనం లాంచ్ చేసింది కేవలం ర్యాలీ మాత్రమే కాదు, బాల కార్మిక వ్యవస్థ పట్ల పోరాటం, అది ఒక యుద్ధం మాదిరిగా మనం చేయాలని సంకల్పించుకొని మొదలెట్టాం. ఇది అంటే నాకు బాగా గుర్తుంది, మేము స్కూల్లో ఉన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు ఎవరైనా టీచర్లు కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, అంటే బాబు ఏమవుతావు పెద్దయ్యా కానీ, ఏదో డాక్టరు, ఇంజనీరు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసరు అని చెప్తారు. మేము ఈ ఐఏఎస్ ట్రైనింగ్ పార్ట్లో ఉన్నప్పుడు నార్మల్గా వెళ్ళి ఒక హోటల్లో తింటుండే ఉత్తరాఖండ్లో. ఆ హోటల్లో ఇంకా చిన్న పిల్లలు చూస్తాం అక్కడ పనిచేస్తాం. అయితే పిలిచి అడిగామంటే బాబు పెద్దయ్యాక ఏం చేస్తామని. అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే హిందీలో అడిగాము, भाई मतलब बड़े होके क्या करोगे, तो వాళ్ళు ఏం చెప్పారంటే क्या है भैया के पास काम करेंगे. అంటే వాళ్ళు చెప్పి నేను అన్న దగ్గర పనిచేస్తాను పెద్ద అని. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అదొక్కటి మాత్రమే తెలుసు. వాళ్ళకు ఆ కళలుగానే స్వాతంత్రం కూడా లేదు, కళలుగానే అవగాహన ఆలోచన కూడా డెవలప్ అవ్వలేదు. దానికోసం మనకు పిల్లలకి విద్యను అందజేయడం చాలా అవసరం. అందులో మనందరి జీవితం చాలా వైటల్గా ఉంటుందంటే చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఎన్ని ఉన్నా కూడా యాజ్ ఎ కమ్యూనిటీ, యాజ్ ఎ సొసైటీ మనందరం కలిసి ఇలాంటి పనులు చేపట్టకపోతే, అవగాహన పెంచకపోతే ఇది మనకంత సాధ్యపడే పరిస్థితి కాదు. ఈ మార్పుని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడాన్ని వేగపరచడానికి మనందరి సహకారం కావాలి. ఇదే విధంగా అంటే ఎవరో
మహాపురుషులు వస్తారు చేస్తారు అని కాకుండా వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా మన సాధ్యమైనంత వరకు మన చేతుల్లో ఏంటంటే ఆ పని చేయడం చాలా అవసరం. నేను మాత్రం ఇది ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను. అది బాల కార్మికులకు వాళ్ళ వాయిస్ చేయలేరు, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం చేయాలి. కాబట్టి మనమే ఆ బలహీనలకు బలంగా నిలవాలి, ఆ గొంతుగా లేని వాళ్ళకు గొంతుగా నిలవాలి, ఆ ఆశలు ఆవిరైపోయిన వాళ్ళకు ఆశ గొంతుగా నిలిచి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళ జీవితాల్లో. అదొక్కటే నేను చెప్దాం అనుకున్నాను. ఇది మాత్రం మనం చేయకపోతే ఈ ర్యాలీ లాంచ్ చేయడాలు ఇవన్నీ వాళ్ళకు దీనికి అర్థం అవుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించేందుకు చిత్తూరులో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఎల్ఈడీ ద్వారా ప్రజలందరూ వీక్షించేలా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ తులసి, పలువురు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నగర ప్రజలు పాల్గొని ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమ కళ్యాణ్ గారు
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. వైసీపీ పాలనలో జరిగిన ఎంపీ, కార్పొరేషన్, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో అవినీతి, ఎలక్షన్లపై పూర్తి విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై అలాగే ప్రభుత్వ డిపార్ట్మెంట్లో జరిగిన దోపిడీ, అక్రమాలపై కూడా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు సిద్ధారెడ్డి, విజయ్, భాస్కర్, రవి, శంకర్ రెడ్డి, షణ్ముగం, వాసు తదితరులతో కలిసి మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అవినీతిని ప్రోత్సహించాడని తెలియజేశారు. చివరకు టీడీపీ వారైనా తప్పు చేస్తే వదిలిపెట్టారన్నారు. తిరుపతిలో వైసీపీలో కొనసాగిన తమ బంధువులైనా తప్పు చేసి ఉంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ప్రముఖ టూరిస్టు ప్రదేశాలు సింగపూర్, మలేషియా తదితర వాటితో సమానంగా తిరుపతిని కూడా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబును ఈ సందర్భంగా కోరారు. తిరుపతిలోని వారికి వెంకన్న భక్తులే దేవుళ్లని తెలియజేశారు. ఎందుకంటే భక్తులు కొండకు రానిదే వెంకన్న లేడని, కావున భక్తులే తిరుమల తిరుపతి వాసులకు దేవుళ్లన్నారు. తద్వారా తిరుపతి ప్రజలు ఆర్థికంగా జీవిస్తున్నారని వివరించారు. తిరుమల శ్రీవారి సొమ్మును తిన్న ఎవరైనా వెంకన్న ఆగ్రహానికి బలికాక తప్పదన్నారు. స్వామి సొమ్మును తిన్న ఎందరో పతనమవడం తాను చూశానన్నారు. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సో మా ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తారో, ఏం చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు ఏదైతే కోల్పోయారో దాన్ని మొత్తం తిరిగి ఇప్పించి, తిరిగి చేసి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేసేమి, యువతకైతేనేమి, మహిళలకైతేనేమి, ముసలి వాళ్ళకైతేనేమి, పెద్దవాళ్ళకైతేనేమి, ఉద్యోగస్తులకైతేనేమి, ఎవరికైనా కూడా ఇంతకాలం ఎంత అన్యాయం జరిగిందో అదంతా కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు అనేసి పూర్తి నమ్మకంతో మేమే చెప్తున్నాం. ఆయనకు తెలుసు మన అదృష్టం బాగుండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు సపోర్టింగ్గా చాలా బాగుంది. సో ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నాకు తెలిసి 1-2 సంవత్సరాల్లోనే రాజధాని కంప్లీట్ చేస్తాడు, పోలవరం కంప్లీట్ చేస్తాడు. రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపల భారతదేశంలో అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ 1లో నిలబెట్టగలిగే కెపాసిటీ ఉన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారని వల్ల గుర్తు చెప్తున్నాం. ఆయన చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఇక్కడ వైసీపీ నాయకులు మన కార్పొరేషన్లో ఈ 1 వీక్లో మొత్తం అంతా ఎత్తుకుంటే ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో, రోడ్ల విషయంలో అయితేనేమి, అసలు ఏది ఎత్తుకున్నా అవినీతి అనేది లేకుండా జరుగున్నది. కార్పొరేషన్లో ఎంత అవినీతి జరిగిందో మొత్తం ఆర్టీఐకి కూడా మేము అప్లై చేస్తున్నాం. 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఎంత డబ్బు ఖర్చు అయింది, ఎంత డబ్బు కలెక్ట్ అయ్యింది, దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారనేసి మేము ఆర్టీఐ నుంచి రిపోర్ట్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఎంక్వైరీ ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో ఎవరెవరు డబ్బులు తిన్నారో, ఎంతెంత దోచుకున్నారో కక్కిస్తాం. మొహమాటమే లేదు. ఎందుకంటే ప్రజల డబ్బు అది, ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు అది, తిరుపతి బాగు కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బుని ఎట్లా తిన్నారంటే అట్లా తిన్నారు. వాళ్ళందరూ మా దగ్గర రావడానికి, మాతో ఏదో విధంగా సంబంధాలు కలుపుకోవడానికి, మళ్ళీ మా పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి కొంతమంది సహకారం అందించాలని కూడా చూస్తున్నారు. నేను మొహమాటలు లేకుండా చెప్తున్నాను మన పార్టీ వాళ్ళు కూడా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి, వాళ్ళని దగ్గర రానివ్వద్దండి. ఎందుకంటే వాళ్ళ బురద మనకు పుయ్యడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం ఎంత దూరంగా ఉంచితే మన పార్టీ అంత బలపడుతుంది, అంత బాగుంటుంది. ప్రజలు కూడా వాళ్ళని కానీ మనం దగ్గరికి తీస్తే మనల్ని కూడా నమ్మరు. అటువంటి పరిస్థితి రాకుండా చూడాలనేసి మా కేడర్ కూడా నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీఎన్టీయూసీ నాయకులు రెడ్డప్ప నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆర్టీసీ కార్మికులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ 6 మేనిఫెస్టోలో గల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక పరిషత్ జిల్లా అధ్యక్షులు విఎస్ రావు, కార్యదర్శి గార్లపాటి రవి, డిపో అధ్యక్షులు పీటీవీఎస్ మన్యం, డిపో కార్యదర్శి జె మాధవయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కె భారతి, జయరాం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి డిపో నందు చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకి 43 మరియు 25% ఫిట్మెంట్ ఇచ్చి కార్మికులకి ఎంతో మేలు చేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు శుభాకాంక్షలు జరుపుకుంటూ బండ్ వేసి టపాసు కాల్చి డిపో మొత్తం సీట్లు పంచుతున్నాం. ఈరోజు ఇక్కడ మన తిరుపతి ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ కార్మిక పరిషత్ అనుబంధంగా ఉన్నటువంటి టీఎన్టీసీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు ఉమ్మడి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం 2 రోజుల్లో మొదలవుతుంది. ఆ ఉచిత బస్సు ప్రయాణంలో కూడా మన కార్మికులు ఆ రోజే చెప్పినట్టు చంద్రన్న, నేను ఒక చంద్రన్న ఒక డ్రైవరే ఒక చంద్రన్నగా భావించి మహిళలందరినీ కూడా గమ్యస్థానాన్ని తీసుకుని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా వాళ్ళందరూ కూడా మన ఆర్టీసీ కార్మికులకు ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు. మేము చంద్రన్న గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళా బస్సు ప్రయాణాన్ని శక్తివంతం లేకుండా కాపాడుతామని దిగ్విజయంగా కూడా అన్ని చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ మన్యం గారు, అదేవిధంగా గార్లపాటి రవి గారు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రమాణ స్వీకార సందర్భంగా మరొక్కసారి ఆర్టీసీ డిపో నుంచి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. తుడా భవనంపై ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ భవన్ పేరును తొలగించి డాక్టర్ ఎన్టీఆర్ భవన్గా మార్చారు తిరుపతి తెలుగుదేశం పార్టీ శ్రేణులు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలోని తుడా కార్యాలయంపై డాక్టర్ వైఎస్ఆర్ భవన్ అనే పేరును ఉంచారు. కాగా ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తుడా భవనంపై ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ భవన్ అనే పేరును తొలగించి డాక్టర్ ఎన్టీఆర్ భవన్గా మార్చారు. అలాగే తుడా కార్యాలయంలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు తొలగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓకా విజయ్ కుమార్, మబ్బు దేవనారాయణ రెడ్డి, జేబీ శ్రీనివాస్, కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, ఓట్ల సురేంద్ర నాయుడు, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజు చాలా పండగ రోజులాగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా మంచి శుభదినం. 5 సంవత్సరాల రాక్షస పాలన నుంచి రామరాజ్యం వస్తుందనేసి ఆనందంలో ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అటువంటి మా బాబు గారికి, మంత్రులుగా చేస్తున్న వారికి, ఎమ్మెల్యేలందరికీ మా పార్టీకి శుభాకాంక్షలు. అలాగే మా పార్టీని ఇంత మంచి మెజార్టీతో దిగ్విజయంగా అసెంబ్లీకి పంపించిన రాష్ట్ర ప్రజలకి, తిరుపతి ప్రజలకి అందరికీ కూడా మా పాదాభివందనాలు చెప్పుకుంటున్నాం. ఈ రోజు నుంచి మొదలవుతుంది రామరాజ్యం ఎలా ఉంటుందో. మాకు కక్ష తీసుకునే ఉద్దేశం లేదు, కానీ అలాగనేసి తప్పు చేసిన వాళ్ళని వదిలే ఉద్దేశం కూడా లేదు. మన మున్సిపాలిటీలో జరిగినవి, తిరుపతిలో ఎన్నెన్ని అక్రమాలు జరిగాయో ప్రతి ఒక్కటి కూడా బయటికి తీయడానికి ఈ రోజు నుంచే మొదలు పెట్టబోతున్నాం. ఎవరెవరో తప్పులు చేశారో, అది అధికారులైనా కావచ్చు, పక్క వైసీపీ నాయకులైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చేసిన అవినీతికి శిక్ష పడేంత వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాకు ఈ 1 వీక్లోనే ఆ పక్క నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి మా పార్టీలో చేరడానికి మమ్మల్ని రకరకాలుగా మభ్యపెడుతున్నా కూడా మా నాయకులు ఎవరు కూడా లొంగకుండా ఉన్నారు. ముఖ్యంగా మా నాయకులు కూడా చెప్తున్నారు, మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా లొంగొద్దండి, వాళ్ళ మాటలకు లొంగొద్దండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మన కార్యకర్తలు శిక్షలు అనుభవించారు. సో ఏది జరిగినా, ఏం న్యాయం జరిగినా కూడా తిరుపతిలో ఉన్న టీడీపీ ప్రజలైతేనేమి, జనసేన ప్రజలైతేనేమి, బీజేపీ ప్రజలైతేనేమి వాళ్ళకి మాత్రమే న్యాయం జరగాలి. వాళ్ళు ఇంతకాలం అనుభవించారు కాబట్టి శిక్ష వాళ్ళు కూడా అనుభవించని తప్పేం లేదు. ఇంత మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఆ విషయంలో ఎంతకాలం అనుభవించిన వాళ్ళు శిక్ష పడాల్సిందే. తప్పు చేసిందే శిక్ష పడాలి. అందరినీ నేను అంటం లేదు. తప్పు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ శిక్ష పడడం గ్యారంటీ. శిక్ష పడేలా చేసేంతవరకు మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అలాగే మా కేటర్కి అందరికీ కూడా నేను పూర్తి హామీ ఇస్తున్నాను, ఎవ్వరికీ అన్యాయం జరగదు. ఇంకా మంచి రోజులు వచ్చాయి. తిరుపతిలో టీడీపీ కేటర్ మొత్తం ఆనందోత్సవాలతో ఉండేట్టుగా ఈ 5 సంవత్సరాలు పూర్తి హామీ నేను తీసుకుంటున్నాను. వాళ్ళకి ఏ కష్టం ఉన్నా కూడా నేనే ఉండి నిలబడేసి వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తానని చెప్పేసి నా వాగ్దానం. తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఇన్ఛార్జ్ తహసీల్దార్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయాన్ని విద్యుత్ దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. బుధవారం నుంచి నూతన ప్రభుత్వం ఏర్పాటుకైన నేపథ్యంలో ప్రభుత్వ భవనం విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోయింది. వీటిని చూసిన ప్రజలకు కొత్త ఉత్సాహం నెలకొంది.
శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ బంగారమ్మ జాతరకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన శ్రీకాళహస్తి పట్టణంలోని కైలాసగిరి కాలనీలో వెలిసి ఉన్న బంగారమ్మ ఆలయంలో శ్రీకాళహస్తి దేవస్థానం తరపున జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు సంబంధించి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున అమ్మవారికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి అలాగే ఆలయ ఈవో నాగేశ్వరరావు సారెను సంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి సమర్పించారు. దేవస్థానంచే అందజేసిన సారెలు ఆలయ అర్చకులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం అమ్మవారిని కొలువు తీర్చారు. భక్తులకు శక్తి స్వరూపిణిగా కొలువు ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన కైలాసగిరి కాలనీలో వెలిసి ఉన్న బంగారమ్మ ఆలయంలో జాతర వేడుకలు అత్యంత వైభవంగా శ్రీకాళహస్తి దేవస్థానం తరపున నిర్వహిస్తున్నామని, అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి చేతుల మీదుగా సారెను అందజేశామన్నారు. జాతరను పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, మొక్కులు తీర్చుకుంటున్నారని, అమ్మవారి దర్శనార్థం వచ్చినప్పుడు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి త్వరితగతిన అమ్మవారి దర్శనమయ్యే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. శివాయ. ఈరోజు బంగారమ్మ జాతరకు శ్రీ కాళహస్తీశ్వరుని తరఫున పట్టు చీరలు అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారి భార్య కూడా హాజరైనారు. ఆమె కూడా పట్టు చీరలు స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఈ బంగారమ్మ జాతర ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది. అది సాంప్రదాయబద్ధంగా దేవస్థానం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం నుంచి సాంప్రదాయబద్ధంగా వాళ్ళకు అమ్మవారికి పట్టు చీర సమర్పించడం ఆనవాయితీగా ఉంది. ఆ ఆనవాయితీ ప్రకారంగా మనము ఈరోజు చాలా వైభవంగా ఆమెకు మేళతాళాలతో ఆమెకు సమర్పించడం జరిగింది. ఈ తర్వాత ఈరోజు రాత్రి అమ్మవారు సాయంత్రము ఊరేగింపుగా గ్రామంలో తిరుగుతారు. అది కూడా చాలా గ్రాండ్గా అలంకరణ చేసి ఊరేగింపు చేయడానికి కూడా దేవస్థానం తరఫున మేము ఏర్పాట్లు చేస్తున్నాము. సో ఈ జాతరలో చాలామంది భక్తులు వచ్చారు. అందులో చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి టెంకాయలు, కుంకుమ, గాజులు సమర్పించడం జరుగుతూ ఉంది. సమర్పిస్తూ వాళ్ళు భక్తి శ్రద్ధలతో వాళ్ళు చాటుకుంటున్నారు. సో ఈ అమ్మవారి జాతర, బంగారమ్మ జాతర అందరి జీవితాలు బంగారం చేయాలని నేను కోరుకుంటూ ఆశీర్వదించాల్సిన అమ్మవారిని నేను కూడా కోరుకోవడం జరిగింది. తిరుపతిలో బుధవారం 2024 పేరుతో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తిరుపతి వాసి సినిమా డైరెక్టర్ బడగనపల్లి సంతోష్ కుమార్, హీరో వంశీ, నిర్మాత షణ్ముగ సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ 2024 సంవత్సరం పేరుతో జీవీఎస్ ఫిల్మ్స్ బ్యానర్పై కొత్త సినిమాను తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో 50%, మిగతా 50% హైదరాబాద్, వైజాగ్, తమిళనాడు, కర్ణాటక సిటీల్లో షూటింగ్ జరుగుతోందన్నారు. తెలుగు, తమిళం, మలయాళం 3 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రజలే కాకుండా రాష్ట్ర, దేశ ప్రజలు సైతం, యువత, మహిళలు, చిన్నారులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ విఆర్ఏ ప్రదీప్, పాటలు ఏజే సంధ్యావర్షిణి, కో ఆర్టిస్ట్ నాయక్, సినిమా బృందం స్నేహితులు, అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బి సంతోష్ కుమార్. నేను తిరుపతి వాసిని. 2024లో అదే సంవత్సరం పేరు మీద టైటిల్ ఫిక్స్ చేసి కొత్త జీవీఎస్ ఫిలిమ్స్లో అనే బ్యానర్లో నేను దర్శకత్వం చేస్తున్నాను. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ షణ్ముఖం సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విఆర్ఏ ప్రదీప్ గారు, చాలా ధన్యవాదాలండి. మా సినిమాకి మ్యూజిక్ని అందిస్తారు. అలాగే నా కో ఆర్టిస్టులు వంశీ, గణేష్ నాయక్ నాకు షూటింగ్లో చాలా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి జనాలు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీడియా సహాయం కూడా కావాలి. మీరు తప్పకుండా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అనేది 3 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవబోతుంది. ఒకటి తెలుగు, మలయాళం, తమిళ్. ఇది షూటింగ్ తిరుపతి, హైదరాబాద్, వైజాగ్, కర్ణాటక, మొత్తం చెన్నై, అన్ని ప్లేసుల్లో షూటింగ్ జరగబోతుంది. తప్పకుండా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. ఈ 2024 ఫిలింలో నేను హీరోగా చేస్తున్నాను.
అలాగే మా డైరెక్టర్ సంతోష్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ తెలుగు ప్రేక్షకులందరూ నాకు సపోర్ట్ చేయాలని అండ్ అందరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తిరుపతిలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు, బ్రాహ్మణ నాయకులు చిత్రపు హనుమంతరావు పుష్పాంజలి ఘటించారు. నవ్యాంధ్రప్రదేశ్కు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అమరావతి నిర్మాణ శిల్పి, బ్రాహ్మణ హితైషి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా సంక్షేమ పథకాల ఆద్యులు, పేదల పాలిట పెన్నిధి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు, బ్రాహ్మణ నాయకులు చిత్రపు హనుమంతరావు, అలాగే మహిళా నాయకురాళ్లు భాగవతుల జయలక్ష్మి, అపర్ణ, రాధ, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న ఎన్డీఏ కూటమి నాయకులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో మెరిసిన ప్రభుత్వ భవనాలు, ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసిన అధికారులు. తుడా భవనానికి డాక్టర్ వైఎస్ఆర్ భవన్ పేరు తొలగించి డాక్టర్ ఎన్టీఆర్ భవన్గా పేరు మార్చిన తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు గంగమ్మ గుడిలో టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా అరికట్టాలి, పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరులో ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.